హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఇంట్లో ఉన్న ఇటువంటి ఖాళీ వాటర్ బాటిల్ని పారేసే ముందు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అంతేకాదండి, మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 లీటర్ బాటిల్ అయితే నేను తీసుకున్నానండి. ఇది పై వైపు ఇలా కట్ చేసుకుంటున్నాను. అలానే ఈ బాటిల్ని ఇప్పుడు ఇలా చిన్న డిజైన్లో అయితే కట్ చేసేసుకుంటున్నానండి. అలానే మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్కి కింద వైపు ఉంటుంది కదండి, ఈ కింద వైపును కూడా అయితే గీత కనిపిస్తుంది కదా, ఈ గీత వరకు అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న బాటిల్కి నేను ఇప్పుడు బ్లూ కలర్ పెయింటింగ్ అనేది అయితే వేసుకుంటున్నానండి. పైన కిరీటంలో కట్ చేసుకున్నాను కదా, దానికైతే గోల్డ్ కలర్ పెయింటింగ్ అనేది అయితే వేసుకుంటున్నాను. మనకి బాటిల్స్కి ఇలా హోల్స్లో ఇచ్చాడు కదా, 1 by 1 హోల్ మధ్యలో విడిచిపెట్టేసి ఇలా చిన్న చిన్న చుక్కల్లో అయితే గోల్డ్ కలర్ పెయింట్తో అయితే వేసేసుకున్నానండి. దీన్ని కాసేపు బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక సీడీని తీసేసుకొని ఎల్లో కలర్ పేపర్ ఉంటుంది కదా, కలర్ పేపర్ని అయితే ఈ సీడీకి అయితే అంటించేసుకున్నాను. మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి వాటర్ బాటిల్ని, ఆ వాటర్ బాటిల్ని ఈ సీడీకి మధ్యలో అయితే ఇప్పుడు గమ్ పెట్టేసుకొని అంటించుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న వాటర్ బాటిల్ని మనం పెన్నుల స్టాండ్గా కానీ, గట్ల స్టాండ్కి కానీ, స్పూన్ల స్టాండ్కి కానీ అయితే యూస్ చేయొచ్చండి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మరొక బాటిల్ అయితే తీసుకున్నాను. ఇదైతే కింద వైపు అయితే పగిలిపోయిందండి. ఈ బాటిల్ని ఈ పైన గీత కనిపిస్తుంది కదా, గీత వరకు అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ని ఈ వాటర్ బాటిల్కి ఇచ్చిన డిజైన్స్లో గ్రీన్, బ్లూ, గోల్డ్, ఎల్లో కలర్లో ఇలా పెయింటింగ్లో అయితే వేసేసుకున్నానండి. ఈ బాటిల్ని మనం స్టాండ్గా కానీ లేదా ఫ్లవర్ వాస్గా కానీ వాడుకోవచ్చండి. నేనైతే మా ఇంట్లో ఉన్న ఇటువంటి ఫ్లవర్స్ని అయితే ఇందులో పెట్టేసుకొని ఫ్లవర్ వాస్లో అయితే వాడేసుకుంటున్నానండి. చూసారా, ఇది అచ్చం ఫ్లవర్ వాస్లానే కనిపిస్తుందండి. మనం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని పారేయకుండా ఏదో ఒక విధంగా అయితే తయారు చేసుకోవచ్చండి. కంఫర్ట్స్ ఉంటాయి కదండి, కంఫర్ట్స్ బాటిల్ తెస్తూ ఉంటాం, కంఫర్ట్స్ అయిపోయాక వేస్ట్గా పారేస్తూ ఉంటాం. అటువంటి బాటిల్ని నేను తీసుకొని మధ్యకి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ హోల్స్లో ఇటువంటి తీగిని ఇలా హ్యాంగర్స్లా పెట్టేసుకున్నానండి. ఇదైతే ఒక చిన్న బాస్కెట్లో అయితే తయారైంది. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువుల్ని ఈ బాస్కెట్లో అయితే పెట్టేసుకోవచ్చండి. లేదా మన పిల్లలకి ఇస్తే ఈ బాస్కెట్తో చక్కగా ఆడుకుంటారండి. ఇది చూడడానికి ఎంత ముద్దుగా ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా. అలానే ఈ కంఫర్ట్ పైన కప్పు ఉంటుంది కదా, ఈ కప్పును కూడా మనం పారేయకుండా పైవైపు ఫ్లవర్ వరకు కట్ చేసేసుకొని ఇందులో మన ఇంట్లో ఉన్న ఇటువంటి ఫ్లవర్స్ని పెట్టేసుకొని ఈ కంఫర్ట్ పైన ఉన్న మూతని ఫ్లవర్ వాస్లో అయితే వాడేసుకోవచ్చండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.